జగన్ గారు కేసుల గురించి కష్టాల గురించి చెప్పడం ద్వారా ధైర్యాన్ని ఇచ్చినట్ల ఎలా చూడాలి దాన్ని? అలాగే జోగి రమేష్ ఇంటి మీద నా పాయింట్ ఏంటంటే అసలు చెల్లదు కదా, రిజిస్ట్రేషను అటాచ్మెంట్లో ఉన్నటువంటి భూమిని రిజిస్టర్ చేసి ఉంటే అది చెల్లదు కదా. దానికి ఇంత అడావుడి చేసి అరెస్ట్ చేయటం, మరి అప్పట్లో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేస్తేనేమో బీసీ నాయకుడిని అరెస్ట్ చేస్తారా అన్నారు. ఇప్పుడు మరి ఇదే బీసీ నాయకుడిని మరి వీళ్ళు ఎట్లా అరెస్ట్ చేశారు? వీటి మీద మీ కామెంట్ చెప్పండి. అలాగే విద్యార్థులు ఎవరు బయట ఉండటానికి వీల్లేదు, బడి పిల్లలు ఎవరు అంటున్నారు చంద్రబాబు గారు, కానీ తల్లికి వందనం గురించి మాత్రం మాట్లాడటం లేదు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్ గా ముందుగా సాక్షి ఛానల్ కి అలాగే మీకు ప్యానెల్లో ఉన్న మిగతా వ్యక్తులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం అండి. ముఖ్యంగా మనం నిన్న జరిగినటువంటి ప్రభుత్వం యొక్క దుశ్చర్య అనే చెప్పేసి మనం నొక్కి వక్కాణించాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇందులో మేజర్ గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఒక చిన్న రాటిఫికేషన్ తో లేదా ఒక చిన్న కరెక్షన్ తో ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చాలా పెద్ద స్కామ్ జరిగిపోయింది అని చెప్పి నిన్న ఉదయం నుంచి నిన్న రిమాండ్ రాజీవ్ని రిమాండ్కి తరలించే వరకు కూడా ఏదైతే సోషల్ మీడియాలో కానివ్వండి, వాళ్ళ యొక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఇది ఒక బీసీ నేత మీద జరిగిన దాడిగానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ మేజర్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, 16,000 ఎకరాలు ఉన్నటువంటి అగ్రిగోల్డ్ సంస్థ, ఈ సంస్థకి సంబంధించిన భూములన్నీ కూడా సిబిఐ కోర్టు లేకపోతే సిఐడి కోర్టు పరిధిలో ఉన్నాయి. వీటిల్ని ఏదో ఒక సాధారణమైనటువంటి ఎంఆర్ఓ గారు రెక్టిఫికేషన్ చేయటం, లేకపోతే వాటిని వేరే వాళ్ళ పేరు మీద బదలాయించడం అనేది జరిగే పరిస్థితే కాదు. వ్యవస్థ అలా డిజైన్ చేసి పడి ఉండలేదు. కోర్టుకు మాత్రమే అధికారం ఉంటుంది, లేదా జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటుంది దాన్ని రెక్టిఫికేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏదో జరిగిపోయింది అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే 2 కేసులు కట్టారు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏసీబీ కట్టింది, రెండోది సిఐడి కట్టింది. ఈ 2 కేసుల్లో ఎఫ్ఐఆర్ లో నిందితుల యొక్క పేర్లు మార్పు, అంటే A1 గా ఒక కేసులో రాజీవ్ ఉన్నాడు, రెండో కేసులోకి వచ్చేపాటికి A2 గా అయ్యాడు. అంటే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇద్దరిని అరెస్ట్ చేయాలి. కోర్టులో గ్రావిటీ ఒక కేసులో అరెస్టు జరిగి రిమాండ్ కు పంపించని పక్షంలో వెంటనే రెండో కేసులో అదుపులోకి తీసుకోవాలి, వదిలే ప్రసక్తే లేదు. ఈ యొక్క కుట్ర బుద్ధితోనే అతన్ని రిమాండ్ లోకి తీసుకోవటం, రిమాండ్ కు పంపించటం ఇవన్నీ జరిగినాయి. దీని మీద సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సార్. క్రిస్టల్ క్లియర్ గా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏం చెప్తారంటే, సక్సెసివ్ ఎఫ్ఐఆర్స్ బై సేమ్ ఇన్ఫర్మెంట్ అగైనెస్ట్ సేమ్ అక్యూజ్డ్ ఆన్ స్మాల్ ఎలిగేషన్ ఇంపర్మిజిబుల్ వైలేటివ్ ఆఫ్ ఆర్టికల్ 21 and 22 అని చెప్పేసి 2022లోనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. జరిగినది నేరం ఒక్కటే, ల్యాండ్ ఒక్కటే, కేసులు మాత్రం 2. ఇది ఎలా చూడాలి అనేది ప్రభుత్వం వారే చెప్పాలి. మరొకటి ఏంటంటే, నిన్న ఏసీబీకి సంబంధించిన ఆఫీసర్ ఎవరైతే సౌమ్యలత గారు, ఏసీపీ గారు మీడియా ముందుకు వచ్చాయని ఆవిడ ఏం చెప్తారంటే, మాకు రిమైనింగ్ ఎఫ్ఐఆర్ తో ఉన్నటువంటి వేరే కేసులో ఉన్న ఆఫీసర్స్ కి కోఆర్డినేషన్ ఇంకా జరగలేదు, అక్కడ ఏం సెక్షన్స్ పెట్టారో తెలియదు. ప్రస్తుతం మా కేసులో మాత్రం 5 ముద్దాయిలుగా ఉన్నారు. ఆ కేసులో నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ పెరిగి ఉంటారు. దీనికి సంబంధించి ఏదో రూరల్ సర్వేయర్ ని అలాగే రాజీవ్ని ఈ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశామని చెప్పేసి అని అంటారు. ఈ వ్యవస్థలో ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, అప్ టు ఎంఆర్ఓ వరకు ఉన్నారు. వీళ్ళు ఎవరినైనా టచ్ చేస్తే వీళ్ళ భాగవతం బయటపడి, ఎందుకంటే కలెక్టర్ తలుచుకుంటే ఏదైతే ఈ 87 88గా మారిందా, 88 87గా మారింది అనేది ఒక చిన్న కరెక్షన్ తో దాన్ని సెటరేట్ చేయొచ్చు. భూమి పట్టుకెళ్ళిపోయేది కాదు. భూమిని మళ్ళీ తీసుకొచ్చి కన్సెంట్ ఏదైతే రికార్డులో ఉందో ఆ రికార్డులో పెట్టచ్చు. దీన్ని సాకుగా చూపించి జోగి రమేష్ గారి ఇంటి మీద పడి ఆయన యొక్క దస్తావేజులు కానివ్వండి, రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి వెతకడానికి, ఆయన ఇంట్లో చొరబడ్డానికి ఒక కారణంగా మాత్రమే మనం చూడాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇక రెండో విషయానికి వచ్చినట్లయితే, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పటి నుంచో ఉన్న అలవాటు, ఆయనకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే తండ్రిని ఏం పట్టుకోడు, వాళ్ళ పిల్లల మీద పడుతూ ఉంటాడు. ఎందుకని ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ గా మీకు తెలిసే ఉంటుంది, ఆనాటి పరిటాల రవి గారి హత్య కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి అష్ట కష్టాలు పడ్డారు. ఎలా అయినా సరే ఆయన పేరుని తీసుకొచ్చి ఛార్జ్ షీట్ లో పెట్టాలి, ఆయన్ని ముద్దాయిగా చూపించాలి.
ఆ రోజు మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎదుర్కొన్నటువంటి విధానం మనం చూసాం. ఆ కేసులోంచి ఆయన సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చారు. ఇది కూడా అలాగే వస్తుంది. ఇందులో మళ్ళీ ఇంకొక విషయం చెప్పాల్సింది అంటే ఏంటంటే, ఈ చాలా జోగి రమేష్ గారి అబ్బాయిని పెట్టడం మీద మీ కామెంట్ ఇది. జోగి రమేష్ గారి అబ్బాయిని పెట్టడం అనేది ఇప్పుడు 5 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది అంటున్నారు సార్. దీనిలో అతనికి సంబంధించిన గ్రావిటీ 2.5 కోట్ల రూపాయలతో అతను ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత తదనుగుణంగా అమ్ముకోవడం జరిగింది. దీంట్లో పెద్ద ఫ్రాడ్ ఏముంది? ఒకవేళ 2.5 కోట్లు అనేది పెద్ద ఫ్రాడే అయితే ల్యాండ్ అక్కడే ఉంది కదా, మీరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రద్దు చేసి పడేయచ్చు. అదే అంటే నేను నా ఆర్గ్యుమెంట్ నా ఇనీషియల్ రిమార్క్స్లో చెప్పినట్లుగా అసలు అది సిఐడి అటాచ్మెంట్లో ఉంటే ఎవరు అమ్ముకున్నా కొన్నా చెల్లదు కదా. ఇట్లా కొంతమంది లావాదేవీలు జరిపినట్టుగా మా దృష్టికి వచ్చింది, అవేమి చెల్లవు, ఇది మా పరిధిలో ఉందని చెప్పేస్తే అయిపోద్ది కదా. ఖచ్చితంగానండి. ఇప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అక్కడ జరిగినటువంటి 2,000 గజాల వ్యవహారం కాదు. అగ్రిగోల్డ్ అనేది ఒక తేనెతుట్టు లాంటిది. దీన్నంతా తీసుకొచ్చి ప్రభుత్వానికి ఆపాదించాలి. ఎందుకనంటే సుమారుగా 10 లక్షల మందికి మేలు చేసింది గత ప్రభుత్వం. 10 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకి సుమారుగా 20,000 లోపు ఉన్నటువంటి చిన్న చిన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం ఒక బటన్ నొక్కి న్యాయం చేశారు. 2019 ప్రభుత్వం రాగానే 3,86,000 మందికి, 2021లో ప్రభుత్వం మరొక జీవో ద్వారా సుమారుగా 666 కోట్ల రూపాయలు వెనక్కి ఇవ్వడం జరిగింది. ఓకే. సో దీనికి సంబంధించి ఈ ఈ యొక్క మొత్తం ముళ్ళకంపని తీసుకొచ్చి జోగి రమేష్ గారికి అంటగట్టాలని, ఏదో 1000 గజాలు, ఒక 1000 గజాలు, 2,000 గజాల్లో జరిగినటువంటి ఒక ఎఫ్ఐఆర్ ని ఈ 16,000 ఎకరాల స్కామ్ కి తీసుకొచ్చి ఆయన తలకు చుట్టాలని చెప్పేసి అని తాపత్రయపడుతున్నారు. కానీ నిజంగానే ఇందులో మీరు చెప్పింది పెద్దగా కరెక్ట్ అండి. జరిగింది వందల వేల కోట్లు వారు బ్యాంకులు రుణాలు ఎగ్గొట్టిన వాళ్ళు, లేదా 100 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు సంపాదించిన వాళ్ళందరినేమో బ్రహ్మాండం, వాళ్ళంత గొప్ప వాళ్ళనేమో రాసే ఈనాడు ఇది అంతా కలిపి మీరు చెప్పినట్టు 2.5 కోట్లు అంటున్నారు. దీన్ని బ్యానర్ కథనంగా ఇచ్చేసి అడావుడి చేయటం అనేది చాలా విచిత్రంగానే ఉంది. అంటే ఇంత దుర్మార్గంగా మీడియా మారింది. సో మీరు అన్నట్టుగా సిఐడి వాళ్ళు కూడా మరి అంత ఒత్తిడి, పొలిటికల్ ఒత్తిడి అంతగా ఉందేమో ఏమిటో చాలా చక్కగా విశ్లేషించారు మీరు. ఆ పాయింట్లన్నీ బయటపెట్టి విషయాన్ని చెప్పడం బాగుంది వెంకటేష్ గారు. ఫైనల్గా జగన్ గారి ముందు చెప్పినట్టుగా ఈ కేసులను ఎదుర్కోవాల్సిందేనా? ఖచ్చితంగా అండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కానివ్వండి, లేకపోతే కాస్త జగన్ గారి అనుంగు శిష్యులుగా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా రాబోయే 4 సంవత్సరాలు గడ్డు కాలమే. అలాగే జగన్ గారు కూడా ఏం వెనకడుగేసే పరిస్థితి ఏం కనిపించట్లేదు. ఖచ్చితంగా ఆయన క్రిస్టల్ క్లియర్ గా ఆయన ముందు చూపుతూనే ఉన్నారు. ఆయన మొదటి నుంచి చెప్తున్నారు, జుట్టుంటే ఏ గొప్పైనా పెట్టుకోవచ్చు, కాబట్టి గవర్నమెంట్ ని కాపాడుకోండి అని చెప్పేసి ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు బిఫోర్ ఎలక్షన్. సరే, అనివార్య కారణాల వల్ల లేకపోతే ప్రజలు ఆయన చెప్పినట్లు ఏదో బిర్యానీ పెడతాడు చంద్రబాబు అని చెప్పేసి మోసపోవటం జరిగింది. ఇప్పుడు డేటా లేదు అని చెప్పేసి అంటున్నారు, సిలిండర్లు లేవు అని అంటున్నారు. రెండోది ఏంటి, రేపొద్దున అన్నా క్యాంటీన్లకి ప్రభుత్వం విరాళాలు కావాలని అంటున్నారు. అలాగే మరొకటి చెప్పుకోవాలంటే ఈ పెన్షన్స్ కార్యక్రమంలో కూడా సుమారు 1,00,000 పైచీలకు పెన్షన్స్ ఆల్రెడీ 2 నెలల్లోనే తీసేయబడి, వీటన్నిటి పర్యవసానం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. కాబట్టి ఏదో ఒక రకంగా ఈయనకున్నటువంటి ఎవరైతే అస్మదీయులను ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏదో రకంగా ఈ కేసులు పెట్టి వీళ్ళని భయపెట్టాలనే పరిస్థితిలో ప్రభుత్వం వెళ్తుందని చెప్పేసి మనం అనలైజ్ చేయొచ్చు. రైట్.